నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని వినమల గ్రామంలో మంగళవారం సాయంత్రం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ సుళ్లూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న మేనకూరు గ్రామానికి చెందిన కందాటి రజనీకాంత్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రతి గడప గడపకు వెళ్లి మే 11న జరిగే ఎన్నికలలో బావి గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా కందాటి రజనీకాంత్ మాట్లాడుతూ, గతంలో నేను ఎన్నో పార్టీలలో పనిచేశానని, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టానని, అలాంటి పార్టీలు నన్ను వాడుకొని వదిలేశాయని వాపోయారు. ఆ సమయంలో మనసున్న మనిషి విజయ్ కుమార్ రిటైర్డ్ IAS స్పందించి నాకు సుళ్లూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగిందన్నారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పేరు కందాటి రజనీకాంత్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని. గతంలో నేను ఎన్నో పార్టీలో పనిచేశాను. ఎంతో లక్షలు, కొన్ని పార్టీలకి అయితే లక్షలు ఖర్చు పెట్టాను. కానీ అలాంటి పార్టీలు వాడుకొని జెండా మోసిన కార్యకర్తలను కర్రలకు వదిలేసారు తప్ప వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోలేదు. ఆ సమయంలో ఒక మనసున్న మంచి మనిషి, ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు అయినటువంటి విజయ్ కుమార్ IAS గారు కలవడం జరిగింది. ఆయన నాకు జరిగిన మొత్తం అన్యాయం ఆయన చెప్పడం జరిగింది. దాన్ని స్పందించిన ఆయన సుళ్లూరుపేట నియోజకవర్గానికి నాకు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చాడు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అంటే స్వచ్ఛమైన కాంగ్రెస్ పార్టీ. లిబరేషన్ అంటేనే ఉంది విముక్తి అని. ఇప్పుడున్న ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ సారా ప్రభుత్వం పోయి స్వచ్ఛమైన మంచినీటి ప్రభుత్వం కావాలన్నది ఆయన కోరిక. తప్పకుండా ఈ సారా ప్రభుత్వాన్ని మాకు రూపుమాపుతాం. మన్నో నాయకులు అంటున్నాడు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఓసీలు అని. అవునయ్యా, మీ ఎస్సీలు, మీ బీసీలు, మీ ఓసీలే. ఏమిచ్చావు? మందిస్తున్నావు, సారా ఇస్తున్నావు, యువతని మత్తుకు బానిస చేస్తున్నావు. కానీ ఓళ్ళే సిగ్గు లేకుండా ఈరోజు ఓట్లు అడుగుతున్నారు. అవి ప్రజలే గమనిస్తున్నారు. తప్పకుండా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ సుళ్లూరుపేట నియోజకవర్గంలో నేను తిరుపతి ఎంపీగా విజయ్ కుమార్ సార్ గారు గెలవటం ఖచ్చితంగా జరుగుతుంది. దీనికి మీ ప్రజలందరూ